హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాల మసాలాలు చూసుంటాం. ప్రతిరోజు కూరల్లో ఏదో ఒక మసాలా ప్యాకెట్లు వాడుతుంటాం. అలా కాకుండా ధనియాలు, పల్లీలు, పుట్నాలు, నువ్వులు, బిర్యానీ ఆకు, షాయి జీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వీటన్నిటిని కలిపి ఒక మసాలా దినుసు తయారు చేసి ప్రతి కూరల్లో వేసుకోవచ్చు. మనం ఒక కడాయి పెట్టి బాండి వేడయ్యాక బాండిని ఇలా చూసుకోండి. దీనికి వేడిసెగ తగులుతుంది. వేడిసెగ తగిలినప్పుడు ఇవన్నిటిని ఒక దగ్గర ఇలా అనుకొని నెమ్మదిగా బాండీలో వేసుకోవాలి. దీన్ని మడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం అలాగే వదిలేస్తే నువ్వులు మొత్తం మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం చిన్న మంట పైన ఇలా కొంచెం కాల్చుకోవాలి. బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. వేగుతున్నాయి కదా, చూడండి ఎలా వేగుతున్నాయో. ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలో వేసి చల్లారనిద్దాం. చూడండి, అన్ని దినుసులు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. వేగిన తర్వాత కాస్త ఒక 5 minutes అండి ఫ్యాన్ గాలికి పెట్టుకుందాం. చల్లారిన మిశ్రమాన్నంతా ఒక గ్లాస్ బౌల్లో వేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లు వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని పెట్టేసుకుంటాను. ఓకేనండి, ఈ మిశ్రమం అంతా మిక్సీ పట్టడం అయిపోయింది. చూడండి, ఒక గ్లాస్ జార్లో వేసుకున్నానండి. కప్పులో వేసుకున్నానండి. దీన్ని ఏ కూరలోనైనా సరే వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, పొడి మరీ సన్నగా కాకుండా మళ్ళీ బరకగా కాకుండా ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనకి ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి.